నమస్కారం, లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈ రోజు కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. అలవాటు తిన్నట్టు తినేస్తున్నారు కదా జనం సొమ్ముని. ఒకసారి అమరావతి రైతులు కూడా ఆలోచించండి, తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఆలోచించండి, జనసేన కార్యకర్తలు కూడా ఆలోచించండి. అన్ని టెండర్లు అమరావతిలో చేసిన ప్రతి టెండర్ 4% ఎక్సెస్ కి అందరూ వేశారు. ఏంటి దాని అర్థం చెప్పండి? మాస్ కాపీయింగ్ లాగా కాదా అది అని అడుగుతున్నాను. పరీక్షల్లో సెంటర్ మొత్తం అందరూ కూడబలుక్కుని మాస్ కాపీయింగ్ చేస్తే ఎట్లా ఉంటుందో అంటే మాస్టారు, ప్రిన్సిపాల్, ఇన్విజిలేటర్, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కాపీలు కొట్టకుండా చూసే అధికారి అందరూ కలిసి ఏకమైపోయేది. కాపీలు కొడితే మాస్ కాపీయింగ్ అంటారు కదా, ఇది కూడా ఇది మాస్ టెండర్ కాదా అని అడుగుతున్నాను. మాస్ దోపిడీ కాదా ఇది? మీరందరూ కలిసి మాస్ దోపిడీ కాదా ఇది అని అడుగుతున్నాను. రైట్, అవి వీడియోలు. ఇక అతిథుల పరిచయం: శ్రీ దారా గోపి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, టైమ్స్ ఆఫ్ ఇండియా మాజీ అసిస్టెంట్ ఎడిటర్. శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ డైమండ్ బాబు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, తాడికొండ నియోజకవర్గ ఇన్ఛార్జి. ముందుగా కొన్ని వార్తలు చూద్దాం. తెలంగాణకు సంబంధించి సిటీని క్యూర్ చేద్దాం, కాలుష్య రహిత మహానగరంగా హైదరాబాద్, కోర్ అర్బన్ ప్రాంతం పూర్తిగా ప్రక్షాళన అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సంక్రాంతికి తెలంగాణ రైతులకు శుభవార్త. సంక్రాంతికి రైతు భరోసా, పండగ నాటికి రైతు ఖాతాల్లో నగదు జమ అంటూ ఒక కథనాన్ని సాక్షి ఇచ్చింది. ఎవరి పాత్ర ఉన్నా విచారిస్తాం. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో ఉన్నందున రాజకీయ నాయకుల పాత్ర అప్పుడే చెప్పలేం అంటూ తెలంగాణ వార్షిక నివేదిక విడుదల సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి గారు. ఇక పథకాల్లో నిధులకు కేంద్రం కత్తిర. ఒక్కో స్కీమ్ నుంచి మెల్లగా తప్పుకుంటున్న సెంట్రల్ గవర్నమెంట్. ఉపాధి హామీలో 90 నుంచి 60% కేంద్రం వాటా కుదింపు. నేషనల్ హెల్త్ మిషన్లో 75 నుంచి 40%. గ్రామీణ సడక్ యోజనలో ఇదే సీన్. మిగిలిన మొత్తం రాష్ట్రం భరించాల్సిందే. పేదల ఇళ్లకు రూరల్లో, అలాగే అంగన్వాడీ, సర్వశిక్ష అభియాన్ వీటన్నిటిలో కూడా నిధుల్లో కోత పెడుతోంది కేంద్రం అంటూ ఒక కథనాన్ని వెలుగు పత్రిక ఇచ్చింది. పోలవరం హతవిధి, ప్రాజెక్టు నిధుల్లో భారీగా కోత, నిధుల వినియోగంలో చంద్రబాబు సర్కార్ ఘోర వైఫల్యం అంటూ కథనాన్ని ఇచ్చారు. ఇక ఐటీ కౌశలంతో ఉద్యోగమస్తు, డేటాబేస్లోని 24 లక్షల మంది వివరాలు, కంపెనీలు, అగ్రిగేటర్లతో పోర్టల్ అనుసంధానం, 4 నెలల్లో ఐటీ ఉపాధి కల్పన లక్ష్యం. సో ఇది ఐటమ్ ఎల్లో మీడియా ఇచ్చినప్పటికి కూడా ఇది వింటే ఏదో 24 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేస్తాయేమో అనేటువంటి భ్రమ కల్పించకుండా రాస్తే మంచిదే. జిల్లాల్లో పాలన, 5 రెవెన్యూ డివిజన్లు ప్రారంభం. కొత్త జిల్లాలు ఇవాళ నుంచి రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇదిగోండి, వైసీపీ గద్దె దిగి ఏడాదిన్నర అయినను వారికే చెల్లింపులంట. ఈ ఏడుపు ఏంటండి బాబు, వాళ్ళు విచిత్రంగా ఉంది. వైసీపీ కార్యకర్తకు ఆగమేఘాలపై బిల్లులంట. పులివెందుల కాంట్రాక్టర్కి 3.5 కోట్లు ఇచ్చారంట. గతంలో ఈయనవే 30 కోట్ల బకాయిలు క్లియర్ చేశారంట. మరో వైసీపీ కాంట్రాక్టర్కు 686 కోట్ల బిల్లు అంట. సో ఈ బిల్లన్నీ ఆపేస్తే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి ఏమన్నా ఉపయోగం ఉంటుందో ఏమో కానీ ఇట్లాంటి చెత్త వార్తలు రాసి జనాన్ని మోసం చేసి వైసీపీ కాంట్రాక్టరు, తెలుగుదేశం కాంట్రాక్టర్, మరి ఆయన షిరిడి ఎలక్ట్రికల్స్ ఆయన వైసీపీ అని ప్రచారం చేశారు. ఇప్పుడు ఆయనకి భారీ ఎత్తున రాయితీలు ఇవన్నీ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? రాయొచ్చుగా మరి అటువంటివన్నీ. ఇక తిరుమల సాక్షిగా బాబు ద్వంద్వ వైఖరి. శ్రీవాణి ట్రస్ట్ నాడు విమర్శలు. శ్రీవాణి ట్రస్ట్ అవినీతికి నిలయం. టికెట్ పేరుతో భక్తులను దోచుకుంటున్నారన్న చంద్రబాబు. ఇప్పుడేమంటున్నారు? ఇప్పుడు టీటీడీలో నేటికి అవే అమలు. అదే ట్రస్ట్ కొనసాగింపు. 10,000 విరాళం, దర్శన విధానం యథాతథం. చంద్రబాబు తప్పు చేశామని ఒప్పుకుని దేవుడి క్షమాపణ కోరండి అంటూ మన సోషల్ మీడియాలో ఎవరు పెట్టారు. ఇష్టానుసారం మార్చడంలో చంద్రబాబుని మించిన వాళ్ళు ఇంకోటి లేరు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ట్వీట్ చేసింది. నాడు విమర్శలు. 10 రోజులు వైకుంఠ ద్వారాలు తెరవడం శాస్త్ర విరుద్ధం అన్న చంద్రబాబు గారు. అంటే చంద్రబాబు గారు అన్నారు, ఆయన పార్టీ వాళ్ళు అన్నారు, కానీ మొత్తం మీద దర్శనాన్ని వ్యాపారంగా మార్చారని కూడా అన్నారు. ఇప్పుడు 2025లో కూడా అదే 10 రోజుల విధానం. అంటే మరి ఇప్పుడు వ్యాపారంగా చేశారా లేదా? వైకుంఠవాస శ్రీ వెంకటేశ, తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు జరుగుతున్నాయి, బాగానే ఉంది. కానీ వీఐపీల సేవల్లో మాత్రం బాగా తరిస్తున్నారంటున్నారు. ఇదే మరోవైపు సింహాచల అప్పన్న ఆలయంలో అపచారం. పులిహోర ప్రసాదంలో నత్త వచ్చిందంట. నేను సోషల్ మీడియాలో కూడా విస్తారంగా జరిగింది. ముక్కోటి ఏకాదశి నాడు ముక్కంటికి అపచారం అంటూ ఎక్కడిది రామచంద్రపురం ఊళ్ళో ద్రాక్షారామం పుణ్యక్షేత్రంలో తీవ్ర అలజడి ఏర్పడిందంట అక్కడక్కడ. అలాగే వాహనాలు లేక నడిపించారా అంటూ లీగల్ సెల్ వైసీపీ లీగల్ సెల్ ప్రైవేట్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి గారు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కరెంటు కట్టు పైన డైవర్షనే. దుర్గగుడికి కరెంటు కట్ అవటం మీద కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఏదో చేస్తున్నారట.
చంద్రబాబు గారు. సో దీని మీద ముందుగా శివశంకర్ గారు చెప్పండి, ఏమిటి తిరుమలకి సంబంధించి గతంలో చంద్రబాబు గారు చెప్పినవి కానీ ఇప్పుడు జరుగుతున్నది కానీ సేమ్ టు సేమ్ కదా, అలాగే తిరుమల కానీ వివిధ దేవాలయాల్లో అపచారాలు జరుగుతున్నట్టుగా నిత్యం వార్తలు వస్తున్నాయి. దీని మీద మీ కామెంట్ ఏమిటి? నమస్తే సార్, మీకు అదేవిధంగా పెద్దలకి, సాక్షి వీక్షకులకి. ఈరోజు హిందూ దేవాలయాల పట్ల ఎందుకు స్పెసిఫిక్ గా చెప్తున్నారంటే, మనం అనేకమైనటువంటి సంఘటనలు చూస్తా ఉన్నాం. ఈ తిరుమలలో ఏదైతే అపవాదులు వేస్తున్నారో, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మొత్తం దోచుకుంటున్నారో, ఇది పక్కకి వెళ్ళిపోతుంది ఫండ్ అంతా అని చెప్పిచ్చేసి నానా గగ్గోలు పెట్టారు. ఇప్పటికి 19 నెలలు అవుతుంది. అదే శ్రీవాణి సక్సెస్ఫుల్ గా జరుగుతుంది కాబట్టి శ్రీవాణి అనేటువంటి పథకాన్ని కంటిన్యూ చేస్తున్నారు. తద్వారా వేలాది మంది భక్తులు దర్శించుకుంటా ఉన్నారు. సో ఇది ఏమైంది, శ్రీవాణి ఆ రోజు నిజంగా అట్లా అయితే కనుక 19 నెలల నుంచి ఎందుకు దాన్ని ఆపు చేయలేదు? అంటే వైఎస్ఆర్సీపీ మీద, జగన్ గారి మీద నిందలు వేయడమే కదా. ఇక రెండవది చాలా ముఖ్యమైనటువంటి విషయం సార్, నిన్న ద్రాక్షారామం దగ్గర అపురాతనమైనటువంటి శివలింగాన్ని పాడు చేసేసి ముక్కలు చేసి శివలింగాన్ని పలగొట్టారు. అయ్యో. ద్రాక్షారామం అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు నిన్న ఉదయం అయ్యప్ప భక్తులు వెళ్ళేసి 6 గంటలకు ఓపెన్ చేసి చూస్తే కనుక లింగం ముక్కలైంది. తర్వాత వాళ్ళ వాకప్ చేసినా కూడా కనీసం ఈవో కూడా అక్కడికి రాలేదు. ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళనలు చేసేసి బయటకు వచ్చేసి భక్తులంతా కూడా చేస్తా ఉంటే కనుక దాన్ని ఏమీ కనపరానంటే కప్పిపెట్టి కొత్త లింగం తీసుకొని వచ్చి అప్పుడు ప్రతిష్ఠ పెట్టి అంతా అయిపోయింది అనేటువంటిది ఉంది. అంటే ఈ హిందూ దేవాలయం ఇప్పుడే కాదు, 2014-19లో కూడాను మీరే చూసింటారు. ఈ యొక్క కృష్ణా నది పరివాహ ప్రాంతంలో పూర్తిగా విజయవాడ నడిపొట్టున దాదాపు 42 ఆలయాలు ఏ విధంగా కూల్చేశారు అనేటువంటిది, పుష్కరాలు అనేటువంటి పేరు పెట్టి. సో హిందూ దేవాలయాల మీద వీళ్ళు అపవాదులు చేయడము, రాజకీయాలు చేయడము, ఈ యొక్క దేవాలయాలు ధ్వంసం చేయడము, ఇదే సంబంధించింది సార్. ఎక్కడో జరిగితే గతంలో సిబిఐకి విచారణ ఆదేశించాము, గుర్తుందో లేదో జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే సంబంధించినటువంటి ఆ రథాన్ని కాల్చినటువంటి ఈ యొక్క గోదావరి జిల్లాలో చేస్తే, గోదావరి జిల్లా అంతర్వేదం చేస్తే సిబిఐ విచారణకు ఆదేశించాము. ఎక్కడ కూడా ఉపేక్షించలేదు. ఈ రోజు ఇంత హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నా, పని కట్టుకొని రాజకీయం చేస్తున్నా, తిరుమలలో అనేటువంటిది ఎన్ని సార్లు చెప్పినా కూడా, నేను వైకుంఠంలో మొన్న కూడా చూసాము, ఇంతమంది భక్తులు వస్తారని అంచనా వేసినా కూడాను దానికి మేనేజ్మెంట్ అనేటువంటి సక్రమంగా చేయక ఏ విధంగా తొక్కిసలాట జరుగుతున్నాయి, తోపులాట జరుగుతాయో చూస్తా ఉన్నాము. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే కనుక, ఎందుకు పదే హిందూ దేవాలయ సనాతన అక్షరాలు చెప్పేటువంటి ఆయన ఇదే సింహాచలంలో ఆమె గోడ కూలిపోయినా, అదే విధంగా మన శ్రీకాకుళం ప్రైవేట్ ఆలయంలో ఇంతమంది కూల్చి అది జరిగినా కూడా మన జరిగినట్టు పండగ కానీ, నిన్న ద్రాక్షారామంలో ఆయన నియోజకవర్గానికి సమీపాలు ఉన్నటువంటి ద్రాక్షారామంలో ఇంత జరుగుతున్న శివలింగాన్ని పగలగొట్టి ముక్కలు చేసిన పురాతన శివలింగాన్ని ఎందుకు ఈ సనాతన ధర్మం కానీ, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎందుకు వీళ్ళందరూ కూడా ప్రభుత్వం తీవ్రంగా ఎందుకు చేయలేదు, ఎందుకు స్పందించలేదు? చిన్న చూప అంటే గ్రాంటెడ్ గా తీసుకున్నారా? హిందూ దేవాలయం ఏం చేసినా కూడాను కూటమి ప్రభుత్వానికి ఏమీ రాదు, ప్రజలు నిలదీసే వాళ్ళు లేరు, ఏమన్నా వచ్చినా కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటకట్టచ్చా? అంతెందుకు సార్, పరమ పవిత్ర కనకదుర్గ ఆలయంలో 3 గంటల సేపు విద్యుత్ సరఫరా నిలిచిపోతే దీని గురించి వైసీపీ రాజకీయం చేస్తుందని ఒక మంత్రి అంటారు. దుర్గగుడిలో ఏం సార్ అంత సమన్వయ లోపమే అంట, అధికారుల సమన్వయ లోపమే అంట. అంటే పెద్దల తప్పు లేదా? ఎవరి మీద యాక్షన్ తీస్తారు? కనకదుర్గ ఆలయంలో 3 గంటల సేపు పవర్ కట్ కాదు, పవర్ తీసేశారు. బిల్లులు కట్టలేదు అనేసి విద్యుత్ శాఖ బిల్లులు కట్టలేదు. ఏదో మనం అన్నట్టు యాక్సిడెంట్ అయ్యో, పోల్ కింద పడిపోయిందో అయ్యా, కెలామిటీస్ వచ్చాయి, నేచురల్ కెలామిటీస్, పోయింది అంటే మనం కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగా బిల్లులు కట్టలేదని, ఇంత ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద దేవాలయంలో రెండవది తిరుపతి తర్వాత కనకదుర్గ ఆలయం, అక్కడ విద్యుత్ 3 గంటల సేపు తీసేస్తే ఇంకేముంది? ఎక్కడుంది హిందూ దేవాలయాల పక్క పరిరక్షణ కానీ, సమగ్రమైనటువంటి పర్యవేక్షణ కానీ ఎక్కడా లేదు. నిర్లక్ష్యం. ఏదైనా ఉంటే రాజకీయాలు చేయడము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేయడము, ఇది జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో తంతు. రైట్, ఓకే. గోపి గారు మీరు కూడా సంక్షిప్తంగా చెప్పండి. ఈ రకంగా గతంలో ఏదైనా జరిగితే జగన్ గారి దగ్గర నుంచి చేయించారన్నట్టుగా పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు. ఇప్పుడు ఏం జరిగినా అధికారులు లేకపోతే సమన్వయ లోపం, లేదా చిన్నదే కదా, ఇట్లా కథలు చెప్తున్నారు. సో మీ అబ్జర్వేషన్ ఏమిటి? సార్ కొమ్మినేని గారు, మీకు ప్యానెల్లో సభ్యులకి, వీక్షకులకి అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభోదయం. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి భక్తి తక్కువ అండి, కాస్త ఎంతైనా కూడా. ఈ మధ్య కొంచెం ఎక్కువగా దర్శనాలు అవి చేస్తున్నారు, కానీ గతంలో ఎప్పుడు కూడా ఆయన దేవాలయాలు చుట్టూ తిరిగిన పరిస్థితి అయితే మనం చూడలేదు. ఆయన కొంత తక్కువ అది. అయితే ఎప్పుడే ఆయన అధికారంలో ఉంటే మాత్రం
తప్పులు ఏం జరిగినా సరే, గోదావరి పుష్కరాల్లో 30 మంది చచ్చిపోయినా సరే ఆయన దాన్ని సమర్థించుకుంటారు. అధికారుల మీద నెట్టేస్తారు, లేకపోతే గోదావరి పుష్కరాల్లో అయితే ప్రజల మీదకి నెట్టేశారు. ఈ మిగిలినవి ఏవైనా ఆయన అధికారంలో లేనప్పుడు ఇలాంటివి ఏదైనా జరిగితే మాత్రం అధికారంలో ఎవరున్నారో వాళ్ళ మీద వేసి రుద్దుతారు. సాక్షాత్తు జగన్ మత ప్రచారాలు చేస్తున్నారు, కన్వర్షన్ చేస్తున్నారు అని చెప్పి ఆయన ప్రతిపక్షంలో ఉండగా మాట్లాడడం అనేది జరిగింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో నిజమే తిరుపతే కాదు అండి, రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో కూడా ఆ పద్ధతులు, దానికి కావాల్సినటువంటి అధికార యంత్రాంగం ఎందుకో నిర్లక్ష్యంగానే కనిపిస్తోంది. దాని పట్ల మరి ముఖ్యమంత్రి కూడా ఏమీ ఉండట్లేదు. నిన్న శివలింగాన్ని పగలగొట్టడం అనేది మరీ దారుణంగా కనిపించింది. సో ఇట్లాంటివన్నీ జరుగుతూ జరుగుతాయి. దుర్గగుడిలో కరెంటు తీసేయడం ఏంటండి దేవస్థానంలో? సో అది కూడా ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. ఆయనకి పెద్దగా దేవాలయాల పట్ల అంత శ్రద్ధ లేదు. కానీ మరి సనాతని, అనపాలజిటిక్ సనాతని అని ప్రకటించుకున్న ఆయన ఏం చేస్తున్నాడు, ఎన్ని జరుగుతుంటాయి అన్నది ఆలోచించాల్సిన అవసరం. ఆయన మాట్లాడాలి బయటకు వచ్చి, ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనేది ఆయన మాట్లాడగలిగితే ప్రజలు గమనిస్తారు. ఆయన జంతు కొవ్వు గురించి మాట్లాడాడు తప్ప మిగతా ఎక్కడ మళ్ళీ నోరు విప్పట్లేదు కదా. ఇట్లా ఏం జరిగినా కూడా లేని అబద్ధాన్ని అసలు మాట్లాడడం లేదు, ఆయన మాట్లాడడమే తగ్గించేశాడు. రైట్. ఇక భీమవరం ప్యాకెట్ క్లబ్స్ లో కాయ్ రాజా కాయ్ అంట. డిఎస్పీ జయసూర్య బదిలీ మాఫియా పవన్కు నిదర్శనమా అంటూ పవర్కు నిదర్శనమా అంటూ కథనాన్ని ఇచ్చారు. జయసూర్య అన్న ఆయన్ని బదిలీ చేయించాడు కదా పవన్ కళ్యాణ్ గారు. అయితే ఇప్పుడు కూడా అదే రకంగా కాయ్ రాజా కాయ జరుగుతుందంట. మరి అప్పుడు డిఎస్పీ గారికి ఇప్పుడు డిఎస్పీ గారికి ఏం తేడా ఉందో? అప్పుడేమో ఉపసభాపతి వ్యతిరేకించాడు, ఇప్పుడేమో మరి జయసూర్య బదిలీని ఇప్పుడు మరి యథాతథంగా జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఏంటో 38 మంది ప్రభుత్వ సలహాదారులు నియమించిన కూటమి ప్రభుత్వం మరో 3 సలహాదారుల నియామకం. ఇప్పటికి 38 మంది అయ్యారటండి, అంటే 41 మంది. అదే జగన్ గారి టైంలో సలహాదారు ఒక్కళ్ళు పెట్టంగానే గగ్గోలుగా ఎల్లో మీడియా రాసేది, చంద్రబాబు గారు ధ్వజెత్తేవారు. ఇప్పుడు ఏకంగా 40 మందికి తీసుకెళ్లారంట, చాలా ఘనంగా తీసుకెళ్ళినట్లే. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యాఖ్య, టీడీపీ లీడర్స్ ఎంజాయింగ్ లగ్జరీ ఫారిన్ ట్రిప్స్, 38 ట్రిప్స్ ఇన్ జస్ట్ 1 year అట. మరి 38 ఎట్లా లెక్క పెట్టారో తెలియదు నాకు. వాట్ డిడ్ ద పబ్లిక్ గెట్? నథింగ్ బట్ డిసప్పాయింట్మెంట్ అంటూ వీరొక వ్యాఖ్య చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది అలాగే సివిల్ స్కోర్ కూలిపోయిన టీడీపీ జనసేన ప్రభుత్వం అంటూ అంబలకపల్లి రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక వ్యాఖ్య చేశారు సోషల్ మీడియాలో. అలాగే ఈ ఏడాది కూటమి అవినీతి పనులు కొన్ని మచ్చుకు అంటూ ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారండి. వాటిలో ఏది రకరకాల స్కాములు ఇవన్నీ కూడా పెట్టారు. హైటెక్ దందా అని, 3000 కోట్ల దోపిడీ అని, భూదందా అని, ఆఫ్రికా టు ఆంధ్ర అని, ఎమ్మెల్యేలు వసూలు రాజాలని, ఆ ఎల్లో మీడియాలో వచ్చిన వాటిని కూడా కలిపి పెట్టారు. సచివాలయ ఉద్యోగాలపై సర్కారు కక్ష, వాట్సాప్ గవర్నెన్స్ సేవల్ని ప్రజలు వాడుకోకపోవడంపై ఉద్యోగులపై కత్తిగట్టిన ప్రభుత్వం. ఒకేసారి 27,820 మంది ఉద్యోగుల నుంచి వివరణ కోరాలని నిర్ణయం. బహుశా ఇలాంటిది ఏమీ గతంలో ఎప్పుడు జరిగి ఉండకపోవచ్చు, ఇప్పుడు జరుగుతోంది. ఈ తప్పు ప్రభుత్వానిదా లేక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులదా? ఇంకా స్వర్ణ అని రేపు నుంచి పెడతారు, మరేమో స్వర్ణ గ్రామాల వాళ్ళదా? డైమండ్ బాబు గారు మీరు చెప్పండి, మీరు రూరల్ ప్రాంతం నుంచే కదా. ఈ వాట్సాప్ గవర్నెన్స్ వాడుకోలేకపోతానికి కారణం గ్రామ సచివాలయ ఉద్యోగుల లేక ప్రభుత్వ వైఫల్యమా, లేకపోతే ఏమిటి? మీ అనుభవంలో ఏం చెబుతోంది? సార్ నమస్తే అండి. వాట్సాప్ గవర్నెన్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రజలకి కంఫర్టబుల్ గా అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని సార్. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారాగా ప్రజలకి మెరుగైనటువంటి సేవలు అందిస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మీరు డే 1 నుంచి ఒక విషయం అయితే గమనించండి సార్. ఆయన పెదాలతో చెప్పే మాటలకి చేతలతో చేసేదానికి అసలు ఎక్కడా కూడా మ్యాచ్ అవ్వదండి. ఇది అసలు స్టాండర్డ్ ఫార్మాట్. మీరు ఒకసారి చెక్ చేయండి దీన్ని. నేను చెప్తున్నానని కాదు, మీరు చూడొచ్చు. ఇప్పుడు ఆయన పేదవాళ్ళని పారిశ్రామికవేత్తలు చేస్తానంటాడు. ఎక్కడైనా కనపడుతుందా సార్ చెప్పండి? ఇవాళ ప్రజలకి అసలు వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏంటనేది గ్రామాల్లోకి వచ్చి ఒకసారి మీరు అడిగితే అసలు ఎవరికి తెలియదండి. అసలు చంద్రబాబు నాయుడు గారు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో అద్భుతాలు అమోఘాలు అని చెప్పి రాసే వార్తలు, ఆ పేపర్లో 2 చదివిన తర్వాత ఓహో ఇందుట్లో రాసే వార్తలన్నీ గతంలో ఎప్పుడో పూర్వంలో నిజం అనుకునేవాళ్ళు.
ఈ పరిస్థితుల్లో ఇవాళ చూస్తూ ఉంటే చాలా స్పష్టంగా మీరు చెప్పేటువంటి గవర్నెన్స్కి సంబంధించి ప్రజలకు ఎవ్వరికీ తెలియదండి. ఈ ప్రజెంట్ అయితే ఇప్పుడు మీరు కావాలంటే మీరు ఒకసారి సర్వే చేయించమనండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ప్రజలకు తెలియాలి కదా సార్. ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చేస్తే కదా అంతా ప్రజల్లోకి వెళ్ళిపోయినట్టు, ప్రజలకు జరుగుతున్నట్టు, అన్ని సక్రమంగా జరుగుతున్నట్టు చెప్పండి సార్. అందుకని ప్రజలు చాలా స్పష్టంగా గమనిస్తూ ఉన్నారు సార్. కాబట్టి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు చాలా స్పష్టంగా చాలా చారిత్రాత్మక తప్పిదం చేసే ఆలోచనతో అయితే ఉన్నారు సార్ ఇవాళ. రైట్. గోపి గారు చెప్పండి, వాట్సాప్ గవర్నెన్స్ ఫెయిల్ అయితే గ్రామ సచివాలయ ఉద్యోగులు ఎట్లా బాధ్యులవుతారు? సార్ ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ అన్ని ఆర్భాటంగా ప్రారంభించారు. ఏదో నెంబర్ కూడా ఇచ్చారు. ఆ నెంబర్కి మెసేజ్లు పెడితే ప్రభుత్వం సేవలన్నీ కూడా వాట్సాప్లో వచ్చేస్తాయని చెప్పారు. సార్ దాన్ని వాడుకోవడం అనేది ప్రజలకు అర్థం అవ్వాలి, ప్రజలకు తెలియాలి. దానికోసం అని సచివాలయ ఉద్యోగుల్ని బలిపెట్టాలని చూస్తే కుదరదు. సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ వాట్సాప్ ఇలా వాడుకోండి అని చెప్పి నేర్పించే పని అయితే వాళ్ళది కాదు కదా. అది ప్రజలు ఏదైతే వాడుకుంటా దానికి టైం పట్టుద్ది ప్రజలకు అది అర్థమయ్యేలాగా. అయినా సచివాలయం గ్రామంలోనే కిలోమీటర్ లోపులోనే సచివాలయం ఉండి సచివాలయ ఉద్యోగులందరూ కూడా పనులు చేసి పెడుతున్నప్పుడు ఈ వాట్సాప్లు వాళ్ళకి ఎందుకు? సచివాలయానికి వెళ్తారు, ఏదైనా అవసరం అయితే సచివాలయానికి వెళ్తారు, సచివాలయానికి వెళ్ళి పని చేయించుకుంటారు తప్ప వాట్సాప్లు పట్టుకొని తిరగరండి. అది జనానికి అవసరమైనప్పుడు చేస్తారు. దీనికంటే అది బెటరు, ఇది మేము తీసుకొచ్చామని చెప్పడం కోసం తంటాలనుకుంటే ఇదంతా కూడా అంతే 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 తప్ప దానికి పెద్ద ప్రయోజనం లేదు. ప్రజలు వాళ్ళకి ఏది అనుకూలం అయితే అది వాడుకుంటుంటారు. వాళ్ళకి అనుకూలం ఏముంది అంటే సచివాలయాలు దగ్గరలో అందుబాటులో ఉన్నాయి, సచివాలయానికి నడుచుకుంటూ వెళ్ళిపోతారు, గబాలు వెళ్ళి ఏదో పని చెప్పించు చేయించుకుంటారు, అది ఈజీ అయిపోద్ది. వాట్సాప్ లో కూర్చొని వాళ్ళు ఇచ్చే ఇండికేషన్లోకి ఆన్సర్లు ఇచ్చుకుంటా చెప్తే కుదరదు. ఎంప్లాయీస్ వాట్సాప్ గవర్నెన్స్ లో ప్రజలు వాడుకోకపోతే సచివాలయ ఉద్యోగులకి సమస్య వచ్చింది అనమాట. ఎంకిపెళ్లి సుబ్బు వచ్చినట్లు. రైట్. శివశంకర్ గారు మీరు కూడా సంక్షిప్తంగా దీని మీద మాట్లాడండి సార్. ఈ వాట్సాప్ అనేటువంటి దాంట్లో ఇప్పుడు ఇంటర్నెట్ లో మనం చూస్తున్నాం సార్, అనేకమైనటువంటి భయాందోళనలు ఉన్నాయి. ప్రైవేట్ డేటా వచ్చేసి పర్సనల్ డేటా అనేటువంటిది ప్రమాదకరంగా ఉంది దీంట్లో ఒకటి. రెండవది, గ్రామ వార్డు సచివాలయాలు పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2000 మందికి 10 మంది ఉద్యోగులు పెట్టినప్పుడు ఒక 1/2 కిలోమీటర్ కూడా దూరం కూడా ఉండదు. ఆ గ్రామం నడిపొడ్డున సచివాలయం ఉంటే అక్కడికి వెళ్ళేసి ఏ సేవ కావాల్సినా కూడా తెచ్చుకుంటారు. ఇక వాట్సాప్ తో ఏం పనింది? ఈ వాట్సాప్ అనేటువంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రొడ్యూస్ చేసిందే. మెటా ద్వారా దాని వాట్సాప్ ద్వారా అగ్రిమెంట్ చేసుకొని ప్రభుత్వము వచ్చింది. ఈ రోజు కొత్తగా మీరు అన్నట్టు గ్రామ వార్డు సచివాలయాలు రూపుమాపి ఇంట్రొడ్యూస్ చేసినా ఏదో అని చెప్పుకోవడానికే గానీ ఏం అవసరం ఉందని వాళ్ళు చేస్తారు సార్? అవసరం ఉంటే కదా. ఇప్పుడు ఇదేమన్నా ఇది కాదు, మెసెంజర్ కాదు కదా నీతో మాట్లాడడానికి, అది ఇది సేవ కావాలి సర్టిఫికెట్. అయినా ఏ సంక్షేమ పథకాలు ఇస్తున్నారని ఆ వాట్సాప్ గవర్నెన్స్ అవసరం అవుతుంది సార్? ఇప్పుడు నాకు వచ్చిందా లేదా పథకం అని అడగడానికి ఒక పథకం ఇంప్లిమెంట్ చేస్తే కనీసం అంటే వెళ్లకుండా హైదరాబాద్ లో ఉండే వాళ్ళ, బయట ఉండే వాళ్ళైనా, పొరుగు ఏరియాల్లో ఉండే వాళ్ళైనా కూడా వాట్సాప్ ద్వారా మా ఊర్లో ఉందా లేదా అని చెప్పి గవర్నమెంట్ అడుగుతావు. నీ ఊర్లోనే ఉన్నావు, ఏ పథకాలు రాలే, ఏ సర్టిఫికెట్లు ఏం అవసరం లేదు, ఫీజు రియంబర్స్మెంట్ నీకు ఇవ్వట్లేదు, కనీసం క్యాష్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలన్నా కూడాను. ఎందుకు ఇది వాడతారు? ఇది ఏంటంటే పూర్తిగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల మీద ఏదో విధంగా వాళ్ళు చేయాలి. ఇంటింటికి బలవంతంగా వెళ్ళేసేసి వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు కొట్టించండి, ఇచ్చేయండి. ఇంకా వెళ్ళినప్పుడు వాళ్ళు ఎందుకు సార్? వాళ్ళ పని ఏంటి? ఉద్యోగులను పెట్టారు, వాట్సాప్ లోనే మీరు సర్వీస్ తీసుకుంటున్నప్పుడు గ్రామ వార్డు సచివాలయాలు ఏమన్నా భవిష్యత్తులో వాళ్ళని లేపేయాలని ఆలోచన చేస్తున్నారా? ఈ వ్యవస్థ అవసరం లేదు. పేరు మార్చారు కదా, పేరు మార్చారు కదా, స్వర్ణ గ్రామాలు అయిపోయినాయి. అయితే జగన్ గారు వాటిని స్వర్ణ గ్రామాలుగా మార్చారని ఒప్పుకున్నట్లు అనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా మీరు అన్నట్టు స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డులుగా చేశారు. ఎందుకంటే ఆ ఊరికి అవి బంగారు సౌధం లాగా ఊరిలో పాతినులే ఉంటాయి కాబట్టి పల్లెలకు వెళ్ళినప్పుడు ఇది అద్భుతంగా కనిపిస్తున్నాయి, స్వర్ణ గ్రామాలుగా మార్చారు. అది ఇక రెండవది సార్, ఈయనకు పూర్తిగా గ్రామ వార్డు సచివాలయం ఏ విధంగా తీసేయాలనేటువంటిది ఆలోచన ఉంది. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు ఒకవేళ అలవాటు పడితే పూర్తిగా సచివాలయం వాకిన్స్ తగ్గుతున్నాయి, అక్కడికి ఎవరు సర్వీస్ రావట్లేదు కాబట్టి సచివాలయ వ్యవస్థను ఎత్తేద్దాము, అమెరికా లాంటి దేశాల్లో లాగా డైరెక్ట్ ఆన్లైన్ లో పెడదామనేటువంటిది ఒక కన్ను ఉన్నట్టు ఉంది. ఇదంతా కూడా కేవలం ప్రచార ఆర్భాటం కోసమే. కాదు 27,000 మంది చిన్న ఉద్యోగులకి నోటీసులు ఇస్తే ఎట్లా వాళ్ళు వివరణ అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? పాపం జనం ఎందుకు వాడుకోవట్లేదు అన్న దాని మీద వీళ్ళు ఏం చెప్తారు? అదే సార్, ఈ ఉద్యోగుల మీద, చిన్న ఉద్యోగుల మీద కత్తి కట్టడమే.
ఎందుకంటే కనుక పాపం వాళ్ళని ఈ రోజులోనే 6 గంటలకు వెళ్ళేసి ఉరుకులు తీసుకుంటా పరిగెత్తులు తీసుకుంటే వాలంటీర్లు వెళ్ళేవాళ్ళు, పెన్షన్లు పంచేవాళ్ళు. ఇప్పుడు ఇల్లే వెళ్ళాలి, స్కూల్ దగ్గరికి వెళ్ళే సర్టిఫికెట్లు ఫోటోలు తీయాలి. అంటే ఉద్యోగుల భారం కూడా ఎలా ఉంది? ఉదయం నుంచి ఒక మహిళలు ఉంటారు, చంటి పిల్లల తల్లులు ఉంటారు, పిల్లలు స్కూల్ పంపించే వాళ్ళు ఉంటారు. ఉదయం నుంచి ఇంత పని ఒత్తిడి సచివాలయ ఉద్యోగులు అది పెట్టి మళ్ళా ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా అవేర్నెస్ ఇస్తూ ఇంటింటికి వెళ్ళేసి వాట్సాప్ నెంబర్ల ద్వారా చేయండి అంటే ఎందుకు ఆ నెంబర్ వీళ్ళకి ఇస్తారు సార్? ఎంప్లాయీస్ కి మీరు ఇస్తారా? మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? దాంట్లో మీ బ్యాంకింగ్, ఫోన్లు, యూపీఐలు అన్ని ఉంటాయి. ఎవరైనా కూడా సెక్యూరిటీగా చూసుకుంటారు. పర్సనల్ డేటాకి గోప్యత ఉంటది కదా, విచలవిడిగా వాడండి అది అంటే కనుక ఎలా అవుతుంది సార్? కొన్ని సాంకేతిక కారణాలన్నీ ఉన్నాయి కదా. మరి ఏం జరుగుతుందో చూద్దాం. పాపం ఇప్పుడు వాళ్ళకేమో కొద్దిగా టెన్షన్ ఏర్పడుతుంది. ఇక అయితే మీ వైసీపీ ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేసింది, ఏది లగ్జరీ ఫారిన్ ట్రిప్స్ అని, 38 ట్రిప్స్. నిజమేనది. తాజాగా అమరావతిలో ఘనంగా న్యూ ఇయర్ వేడుక చేసుకోకుండా చంద్రబాబు గారు, వారి ఫ్యామిలీ, లోకేష్ గారు, మంత్రి గారు వీళ్ళందరూ లండన్ వెళ్ళారని నిన్న అంతా వార్తలు వచ్చినాయి. ఏమిటి దాని మీద మీకున్న సమాచారం ఏమిటి శివశంకర్ గారు? ఒకటి సార్, ఇప్పుడు 3 రోజులు 4 రోజుల కిందటే లోకేష్ గారు లండన్ వెళ్ళిపోయారట. ఎవరికైనా మనకు సమాచారం ఉందా? ఎంతైనా కూడా ఉన్నారు, అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు కదా. మంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చింది కానీ లోకేష్ గారు రాలేదు కదా. ఎక్కడికి వెళ్ళారు ఆయన? ఒక మంత్రి ఉన్నారు కదా, స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోయాడు. ఏమనంటే స్పెషల్ ఫ్లైట్ మేము కట్టుకుంటామంటారు. వీళ్ళు కట్టుకున్నటువంటి బిల్లులు ఏమైనా హెరిటేజ్ నుంచి కడుతున్నారా? బిల్లులు అంటే ఇన్వాయిస్లు చూపించారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు నేను వెళ్ళిపోయారు. అంటే ఈ అమరావతి అనేటువంటి ప్రాంతం అద్భుతమైనటువంటి ప్రాంతం ప్రపంచంలో ఆయన చెప్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలు ఇక్కడ జరుపుకోవడానికి ఉండదా? పండగ వచ్చిందంటే పక్క రాష్ట్రానికి హైదరాబాద్కి వెళ్ళి పండుగ చేసుకుంటారు. వీకెండ్ వచ్చిందంటే పిల్లలతో అక్కడ ఉంటారు. అమరావతికి ఆవకాయ చేస్తున్నారు కదబ్బా, అమరావతిలో ఆవకాయ ఫంక్షన్ చేస్తారంట కదా. అదే సార్, అమరావతికి ఆవకాయ చేస్తారు, వైజాగ్ వంకాయ చేస్తారు, ఇంతే కదా. అంటే ఆవకాయలు అంటే దాని స్థాయి ఎంత? అమరావతి అనే ప్రపంచ రాజధాని తీసుకుని ఆవకాయ పెట్టించేసి దాని బ్రాండ్ ని మనం పోగొడుతున్నామా, బ్రాండ్ ని పెంచుతున్నామా అనేటువంటిది సోషల్ మీడియాలో ట్రోల్ అయిపోతుంది సార్. నవ్వులే నవ్వులు. అంటే మన అమరావతి గొప్పగా మనం చెప్పుకుంటూ దాన్ని ఎందుకు అలా చేయడం అనేటువంటిది ఒకటి. అక్కడ నుండి న్యూ ఇయర్ వేడుక కూడా అక్కడే చేసి ఏదైనా చేస్తే కానీ లండన్ వెళ్ళిపోయారన్నది కొంచెం ఆశ్చర్యంగాను. అదే అసలు బాధాకరమైన ఏంటంటే కుటుంబ సభ్యులతో న్యూ ఇయర్ కొత్త రాజధాని ఇప్పుడిప్పుడే అవుతుంది, నేనే కడుతున్నా ఈ రాజధాని ఇది అని చెప్తున్నారు కదా. 48,000 కోట్ల రూపాయలు ఇప్పటికే అప్పు తెచ్చాడు పెట్టారు. ఇక్కడ పండగ చేసుకోవడానికి, న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ లేదా? ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నట్టు వ్యక్తి ఈ ఎందుకు వెళ్తున్నారు పదే పదే పదే? ఇది ఎక్కడికి వెళ్ళాలి లోకేష్ గారు? మననే అమెరికా వెళ్ళారు, కెనడా వెళ్ళారు, ఆస్ట్రేలియా వెళ్ళారు, దుబాయ్ వెళ్ళారు, అంతమంది దావోస్ అనేసి ఒకటి వెళ్ళారు, ఈ పెట్టుబడులు అన్నారు. ఇంతవరకు ఎందుకు మరి? ఇన్నిసార్లు ఇన్ని ట్రిప్పులు ఏంటి? ఎక్కడ లేదు. నెలకు 2 నెలలకు ఒకసారి విదేశాలకు వెళ్తా ఉండడము, వారం వారం హైదరాబాద్కి వెళ్ళడము. ఎక్కడికి వెళ్తున్నారు? ప్రజలకు జవాబుదారీ కాదా? మంచిగా ఉన్నారు కదా మీరు. ప్రైవేట్ నిన్న టీవీలో వాటిలో కొంత ఈ చర్చకి కూడా వెళ్ళారు, సీఎం గా లోకేష్ గారిని చేయడం కోసం ఎట్లా ఏంటి అనే దాని మీద కూడా మాట్లాడుకుంటారు అని ఒక ప్రచారం జరిగింది. నిజమో ఒకటితో తెలియదు కానీ బట్ ఏదో మరి ఆ నేపథ్యంలో అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం ఉంది. నేనైతే అది పెద్ద సీరియస్గా తీసుకోలేదు కానీ బట్ ఆ ప్రచారం అయితే ఎందుకు వచ్చిందో వచ్చింది. లేదు సార్, ఏదో గూడు పుటాని జరుగుతా ఉంది. కరెక్ట్ గా ఎన్నికల ముందు కూడాను వాళ్ళు ఎక్కడికి వెళ్ళింది కూడా కనీసం అంటే కనుక ఇటనరీ డీటెయిల్స్ కూడా బయటికి రాలేదు. ఇప్పుడు కూడాను ఒకవేళ వెళ్ళింటే ఆ కొడుకు వెళ్ళిన తర్వాత కుమారుడిది బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో పత్రికల్లో నిన్న చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్ అనౌన్స్ చేసి వెళ్తున్నారు. లేకపోతే ఈయన కూడా అట్లా వెళ్ళిపోయిండేవాడేమో చెప్పా పెట్టకుండా. అంటే నేనేది ప్రైవేట్ వ్యక్తి అయితే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు జవాబుదారితనం కాదు. మీ ఇష్టం, మీరు ఎక్కడికి వెళ్ళినా తిరగండి ప్రపంచంలో. కానీ ఒక మంత్రి స్థానంలో ఉండి సకల శాఖ మంత్రి అయ్యి ఉండి సకల శాఖల్లో ఏలు పెడుతూ ఆయన చెప్పా పెట్టకుండా ఆయన పోవడం ఏంది? ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులతో వెళ్ళడం ఏంది? ఒక్క పండగ కన్నా ఇక్కడ ఉన్నారా? ప్రతిసారి పక్క రాష్ట్రానికైనా పక్క దేశానికన్నా ఈ ఆంధ్రప్రదేశ్ అంతా ఉందా? రైట్, ఓకే. గోపి గారు చెప్పండి, మీకున్న సమాచారం ఏంటి? గౌరవ సీఎం గారు కానీ గౌరవ మంత్రి గారు కానీ లండన్ వెళ్ళటం జనరల్గా చర్చ అవుతుంది కదా, ఇక్కడ వదిలేసి అక్కడికి ఎందుకు వెళ్ళారబ్బా, ఇక్కడ అమరావతి ఆవకాయ అంటారు, అక్కడికి వెళ్ళిన లండన్లో వేడుకలు జరుపుకోవడం. ఒకవేళ వాళ్ళు వేడుకల కోసం వెళ్ళలేదంటే వీ హ్యావ్ టు యాక్సెప్ట్, వాళ్ళ ఇష్టం, వేరే పర్సనల్ పని మీద వెళ్ళారంటే ఓకే. సార్ కొమ్మినేని గారు, ఏంటంటే ఈ మంత్రులు కానీ రాష్ట్రంలో కొంతమంది మంత్రులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, వీళ్ళు విజిటింగ్ మినిస్టర్లు అయిపోయారు ఆంధ్రప్రదేశ్ కి. వీకెండ్ వచ్చేసరికి హైదరాబాద్ పక్క రాష్ట్రానికి వెళ్ళిపోవడం, హైదరాబాద్, బెంగళూరు వెళ్ళిపోవడం,
మంత్ ఎండో ఈ రెండో వచ్చేసరికి విదేశాలకు వెళ్ళిపోవడం. ఇప్పటికే ఇప్పుడు లోకేష్ అనే మంత్రి గారు దాదాపుగా లండన్ వెళ్ళారు, దావోస్ వెళ్ళారు, ఆస్ట్రేలియా వెళ్ళారు, కెనడా వెళ్ళారు, అమెరికా వెళ్ళారు. మొన్ననే అమెరికా నుంచి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు లండన్ వెళ్ళడం అంటే ఈ పెట్టుబడుల కోసం అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేసేవాళ్ళు కదా. ఇప్పుడు ఇక్కడ ఉండి ప్రజల మధ్యలో ఉండి ప్రజల మధ్యలో పండగలు చేసుకోవచ్చు కదా. మంత్రులు బాధ్యత గల మంత్రులై ఉండి వాళ్ళ బాధ్యత మర్చిపోయి వదిలేసి ఆంధ్రప్రదేశ్ పండగలు సెలబ్రేట్ చేసుకోవడానికి పనికిరాని రాష్ట్రమా ఇది? ఇక్కడ పండగలు సెలబ్రేట్ చేసుకోలేరా? న్యూ ఇయర్ కానీ ఇక్కడ న్యూ ఇయర్ కొత్త నూతన సంవత్సరం సెలబ్రేషన్స్ తప్పేం కాదనుకోండి. బట్ ఈ జనరల్ గా అఫీషియల్ గా ఉండేది కానీ ఖర్చులు ఎవరివి అది చూసుకోవాలి. తర్వాత పండగలు కూడా ప్రజల మధ్య చేసుకోండి, బాగుంటది మంత్రులకు కాబట్టి. రైట్. ఇక అమరావతి ఇష్యూలోకి వెళ్దాం. అమరావతి మౌలిక వస్తువులకైతే 7,300 కోట్లు ఖర్చు పెడతారట. అయితే పేరు నాని గారు డైరెక్ట్గా చెబుతున్నారు 4% అవినీతి జరుగుతోందని. మరోవైపు ఒక పక్క టెన్షన్ రైతుల్లో ఉంటే మొన్నే ఒక రైతు గుండె పగిలి చనిపోతే మళ్ళీ రెండో దశ పూలింగ్కి 3 నోటిఫికేషన్ ఇస్తారట. ఇక ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈయనెవరు వెంకటేశ్వర గారు ఎవరు ఒక వ్యాసం రాశారు, నేను చదివాను. అమరావతి గ్రామాలకు రోడ్ల ముప్పు. గతంలో ఈ విలేజెస్ని టచ్ చేయకుండా రోడ్లు కానీ ఇవన్నీ కూడా పక్కకుండా వేసుకుంటూ వెళ్తామనో లేకపోతే వాటిని ఏం కదల్తామని చెప్పినట్టుగా నేను కూడా విన్నాను. అయితే ఇప్పుడు 11 గ్రామాల నుంచి రోడ్లు వేయాల్సి వస్తుందట. దాంతో 100 ఇళ్ళు కూల్చేసే పరిస్థితి లేదా మన బిల్డింగులు తీయాల్సిన పరిస్థితి రావచ్చట. సో ఈ రోడ్ల అలైన్మెంట్ సమావేశంలోనే ఇంటి స్థలం కోల్పోతున్న ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక రైతు గుండెపోటుకు గురయ్యారు. సో వీటి మీద రోడ్లు నిర్మించే క్రమంలో పంచాయతీ ఆఫీసు, మందడంలో పంచాయతీ ఆఫీసు, గ్రామ సచివాలయ భవనాలు ఇవన్నీ కూడా పోతున్నాయట. సో మరి ఇవన్నీ గ్రామాలు ఛిద్రమవుతున్న అయ్యే పరిస్థితి ఏర్పడుతోందట. సో వీటన్నిటి మీద జనంలో కాస్త ఆందోళన ఏర్పడుతోంది. దీని మీద సిఆర్డీఏ స్పష్టత ఇవ్వట్లేదట. అందుకనే ఇప్పుడు ఈ అమరావతిలో ఏం జరుగుతూ ఉంది, రైతులు ఏం ఆశించారు, ఇప్పుడు ఏం జరుగుతోంది, ఇది పద్ధతి ప్రకారమే జరిగితే సంతోషం, మనకేం అభ్యంతరం లేదు. కానీ ఎప్పటికప్పుడు ఆయా అంశాల మీద చర్చించడం ద్వారా ప్రభుత్వానికి అలర్ట్ చేయటం, ఇటు రైతుల్లో ప్రజల్లో ఒక చైతన్యాన్ని, వారి యొక్క బాధని బయటికి తీసుకురావటం మన బాధ్యత. కాబట్టి దాని మీద చర్చ నడుపుదాం. ప్రస్తుతం రోడ్ల నిర్మాణాల వల్ల గ్రామాలు ఛిద్రమవుతున్నాయి. దాదాపు 11 గ్రామాలు దీని ప్రభావానికి గురి కావచ్చని చెబుతున్నారట. అయితే రోడ్లు వేయక తప్పదు, రోడ్లు ఉండాల్సిందే. కాకపోతే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, పూలింగ్కి ముందు అసలు మీ విలేజే టచ్ చేయమన్నట్టుగా ప్రచారం చేశారు. దాంతో ఇప్పుడు ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. ఆయా ఊళ్ళ పేర్లు కూడా రాశారు. ఉదాహరణకి అబ్బరాజుపాలెం, దొండపాడు, పిచ్చుకుపాలెం, ఎడ్లపూడి, కొమర ఇటువంటి 11 గ్రామాలు ప్రభావితం అవుతున్నాయట. దీని మీద ముందుగా డైమండ్ బాబు గారు చెప్పండి, నిజంగానే రోడ్లు వేయకుండా తప్పదు, కానీ రోడ్లు వేసేటప్పుడు మేము అసలు ఈ ఊళ్ళని టచ్ చేయలేదేమని చేయబోమని గతంలో చెప్పారన్నది వాస్తవమా కాదా? మరి ఇప్పుడు టచ్ చేయమైనప్పుడు ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు వీళ్ళకి వాగుల్లో వంకలు ఇవ్వటం వల్లే కదా ఇటువంటి ప్రాబ్లమ్స్, వాళ్ళు సంతృప్తి లేకుండా పరిస్థితి ఏర్పడింది. నిజంగా అమరావతి రైతులనండి, ప్రజలనండి, వాళ్ళు ఆశించిన రీతిలో జరుగుతోందా లేదా? సార్ కొమినేని గారు, ఇప్పుడు అక్కడ రాజధాని రైతులు ఆశించింది, రాజధాని రైతులకి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఒకటి సార్. ఇప్పుడు అక్కడ జరుగుతున్నది పూర్తిగా భిన్నంగా జరుగుతూ ఉంది, అసలు సంబంధం లేకుండా జరుగుతూ ఉంది. అంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఒక ఇష్టారాజ్యంగా వాళ్ళ సొంత ఎజెండాతో పనిచేస్తున్నారు ప్రజెంట్. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు గ్రామాలు ఏవి కూడా రోడ్లకు తీసుకోవు, మీ గ్రామాలు టచ్ చేయమని చెప్పారు, గతంలో ప్రచారం చేశారని. అది వాస్తవం. ఇప్పుడు మొన్న మీకు దొండపాటి రామారావు గారని ఒక ఆయన ప్రత్యక్షంగా రాష్ట్ర ప్రజలు మొత్తం స్పష్టంగా కళ్ళ ముందు చూశారు. ఏది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆయన ఏమి మాట్లాడాడు, ఆయన మాట్లాడిన విత్ ఇన్ ద సెకండ్స్ లో, మినిట్స్ లో ఆయన ఎట్లా కుర్చీలో కూర్చొని కుప్పగూలి గుండెకి చనిపోయాడో స్పష్టంగా కనపడింది. ఇప్పుడు మీరు చెప్పారు రోడ్డు గురించి, N8 అని చెప్పని రోడ్డు, అది సార్ సమస్య. N8 మందడం విలేజ్ అండి. ఆ మందడం విలేజ్ కి సంబంధించి గతంలో కూటమి ప్రభుత్వం మీ గ్రామాలు కదిలించాం, గ్రామ కట్టకాలు కదిలించాం, మీ ఊర్లు కదిలించాం అని చెప్పారు. దాంతో గ్రామాల్లో ఉన్న ప్రజలు సరే ఏదో నడుస్తుందనే పద్ధతిలో ఒకటి నడుస్తూ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ వచ్చేటప్పటికి N8 రోడ్డుకు సంబంధించి ఆ గ్రామ కంటకంలో ఉన్నటువంటి హౌసెస్ మొత్తం కూడా తీసే ప్రక్రియ ప్రారంభించారు సార్. నేనేమంటానంటే సార్, ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమడుగుతున్నానంటే, ఇప్పుడు
N8 రోడ్ ఏదైతే ఉందో అక్కడ ఆ గ్రామ కంటే మందడం విలేజ్ సార్, మందడం విలేజ్ కి సంబంధించిన చోట ఇల్లు తీసేయాలని వాళ్ళ ప్రపోజల్ సార్. N8 అనే రోడ్డు 200 అడుగులు వెడల్పుతో వేస్తున్నారు సార్, 200 అడుగులు వెడల్పుతో వేస్తున్నారు. ఈ మందడం గ్రామానికి ఏదైతే ఉందో ఆ గ్రామానికి చుట్టుపక్కల 4 రోడ్లు ఉన్నాయి సార్. కొమ్మినేని గారు గుర్తుంచుకోండి, ఆ గ్రామానికి చుట్టుపక్కల 4 రోడ్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఇల్లు తీయాల్సినటువంటి పరిస్థితి అసలు లేదు. ఎందుకు ఈ మాట నేను స్పష్టంగా చెప్తా ఉన్నానంటే, ఇవాళ అక్కడ ఉన్న జనాభా పాపులేషన్ మొత్తం కూడా 1,00,000 లోపండి, 1,00,000 లోపే గుర్తుంచుకోండి. ఏది అక్కడ కానీ 29 గ్రామాల్లో ఉన్న జనాభా 1,00,000 లోపు. ఇప్పుడు వాళ్ళు వేయబోతున్నటువంటి రోడ్డు కెపాసిటీ ఎంత అంటే 200 అడుగులు వెడల్పు. అంటే మీరు వెడల్పు సార్, అది 200 అడుగులు వెడల్పు తోటి ఉంటుంది ఆ రోడ్డు. అయితే సైంటిఫిక్ గా యాజ్ పర్ నామ్స్ ప్రకారంగా చూసుకుంటే ఆ రోడ్డు ఎప్పుడు వేస్తారంటే ఆ లెవెల్ రోడ్డు 25 లక్షల నుంచి 30 లక్షల జనాభా ఉన్న ప్రాంతాలకి రిక్వైర్మెంట్ అండి ఆ రోడ్డు. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్న జనాభా 1,00,000 లోపు, 25 నుంచి 30 లక్షల లోపు జనాభా సాంద్రత పెరిగే పరిస్థితులు వేయాల్సినటువంటి రోడ్డుని ఇవాళ ప్రారంభిస్తున్నారు. అదేమనంటే డెవలప్మెంట్ అంటున్నారు. కానీ ఆ గ్రామం చుట్టూతో 4 రోడ్లు ఉన్నాయండి. 4 రోడ్లు మంచి ఎక్సలెంట్ రోడ్లు, అన్ని చక్కగా వాడుకోవచ్చు సార్. వీటన్నిటిని పక్కన పడేసేసి వాళ్ళకి ఎట్లా జరుగుతా ఉందంటే సార్, ఇందాక మీరు చెప్పారు చెరువులు అని చెప్పి, వాళ్ళు ఏం చేశారంటే అక్కడున్న రైతులు వాస్తవంగా సంవత్సరానికి 3 పంటలు పండించుకుంటా హ్యాపీగా నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏదో డెవలప్మెంట్ వస్తుంది, మా స్థలాల రేట్లు పెరుగుతాయి, పొలాల రేట్లు పెరుగుతాయి, ఆశపట్టలో తప్పులేదు, అందులో మీరు ఆశపడతారు, నేను ఆశపడతాను, అందరూ ఆశపడతాం సార్. ఈ ఆశ అనే దాన్నే చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడిగా పెట్టుకున్నాడు సార్. పెట్టుకొని ఏం చేశారంటే 29 గ్రామాలకు సంబంధించిన వాటిల్లో సార్ చెరువులేంటి, వాగులేంటి, డ్రైన్లేంటి, ట్యాంకులేంటి అన్నిటినీ క్లోజ్ చేసేసారు సార్. ఈ క్లోజ్ చేసి అక్కడ రైతులకు ఎవరికే ట్రాన్స్పరెన్సీ లేదు సార్, ఆ విషయంలో ఎవరికి తెలియదు. తీరా చూస్తే రైతులు మొత్తం కూడా అక్కడ పట్టా ల్యాండ్స్ ఇస్తే ఆ రైతులకి చూస్తూ తీసుకెళ్లి చెరువుల్లో ఇచ్చారు సార్. చెరువుల్లో ఇచ్చారు. చెరువుల్లో ఇచ్చిన అన్ని కూడా సార్ నేను మీకు యాజ్ పర్ డాక్యుమెంట్ ప్రకారంగానే చూపిస్తున్నాను సార్. జస్ట్ మీకు ఒకళ్ళు కనపడుతుందో నాకు ఐడియా లేదు. ఇది కూడా సార్, ఇది RSR 1B ఈ రైతులకు రిజిస్ట్రేషన్ చేసినటువంటి పట్టా సార్. ఇది మీకు చూపిస్తుంది నేను, రైతులు పట్టా అనమాట. ఇది రైతులు రిజిస్ట్రేషన్ చేసింది. ఇవన్నీ ఈసీలు సార్. అంటే నేను ఎందుకు ఈ రైతులకి వాళ్ళు ఏమైపోయిందంటే సార్, మేము పట్టా ల్యాండ్ ఇచ్చాము, మాకు అక్కడ పట్టా ఇచ్చారు, ఏది ఓ ప్లాట్ ఇచ్చారు, రేపొద్దున అది కన్స్ట్రక్షన్ పనికిరాదు సార్. అక్కడ పరిస్థితి ఏంటంటే అక్కడ కన్స్ట్రక్షన్ పనికిరాదు, బ్యాంకర్ రాడు లోన్ ఇవ్వడానికి, బ్యాంకర్ రాడు. ఇప్పుడున్నటువంటి రైతు చంద్రబాబు నాయుడు గారు కట్టబోయేటువంటి అమోఘమైనటువంటి రాజధాని చూస్తానా లేదనే డౌట్ లో కాదు, క్లారిటీగా ఉన్నాడు. నేను చూడలేను, నేను అసలు నాకు కాదు, కనీసం నా పిల్లలైనా దీన్ని ఎంజాయ్ చేస్తానని ఆశ చూస్తా ఉంటే ఆ రైతుకు నువ్వు చెరువులో ఇస్తే ఇప్పుడున్న రైతే అల్లాడిపోతా ఉన్నాడు. ఏం అల్లాడిపోతా ఉన్నాడు, అసలు నా ప్లాట్ చెరువులో ఇవ్వటం ఏంటి, కన్స్ట్రక్షన్ కి పర్మిషన్స్ ఇవ్వరు, మీకు తెలుసు అది అప్రూవల్స్ రావు సార్ ఎక్కడ కూడా, ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వదు. దానికి సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇచ్చింది. ఎక్కడా కూడా చెరువులు, ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య హైకోర్టు కూడా స్టేట్ కు ఇదే గవర్నమెంట్ అడిగింది. ఏమడిగింది, ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి, ఎక్కడెక్కడ వాగులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇవి ఉన్నాయి అనేది మొత్తం కూడా వాటర్ బాడీస్ ఎక్కడ మొత్తం అడిగింది లిస్టు. ఆ లిస్టే ఇంతవరకు హైకోర్టు సబ్మిట్ చేయలేదు. నువ్వు ప్రతిష్టాత్మకంగా తీసుకొని కట్టేటువంటి రాజధానిలో నిన్ను నమ్మి రైతులు సార్ అసలు మీరు వాస్తవంగా మీకు తెలియదు కొమ్మినేని గారు, అక్కడ పరిస్థితి ఇంకా మీకు పేపర్లో టీవీలో వచ్చేది వేరు. అక్కడ రైతులు సుమారుగా 53,000 ఎకరాలు ఇవాళ కూటమి ప్రభుత్వం చేతిలో ఉంది సార్. ఈ కూటమి ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంకు 38,000 ఎకరాలు రైతులదండి, మిగతా 14,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ అండి, 53,000 ఎకరాలు. ఈ 38,000 ఎకరాల్లో సార్ 28,000 మంది రైతులు సార్, మీరు నమ్మండి, ఎకరన్నర రైతులు సార్. ఒక ఎకరన్నరే వాళ్ళకు ఉంది. దాంతో 3 పంటలు పండించుకొని కుటుంబాన్ని, జీవితాలని, బిడ్డల్ని వాళ్ళందరినీ చాలా చక్కగా ఎంతో ఆహ్లాదకరంగా నడుపుకునేటువంటి గ్రామీణ వాతావరణం సార్ ఆ ప్రాంతం అంతా కూడా. సరే రేట్లు పెరుగుతున్నాయి, డెవలప్మెంట్ అని వచ్చారు. ఇప్పుడు ఆ ఎకరం ఉన్నటువంటి రైతు రోడ్డు మీదకి వచ్చి ఎక్కడైనా సరే కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందని చెప్పి తన బాధ గాని తన ఆవేదన గాని వెళ్ళగొట్టుకోవాలి అంటే ఆ ధైర్యం లేదు సరే వాళ్ళ. ఎందుకంటే వెంటనే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసేస్తా ఉన్నారు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడటానికి. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పారు, ప్రతి అంశం కూడా మీతో మాట్లాడతాము అని జీవో ఇష్యూ చేశారు 2015లోనే. ఆ జీవో మర్చిపోయారు, దాని సంగతి కూడా లేదు సార్ ఇవాళ.
ఇవాళ మీరు చెప్పే ఎన్ఐటి రోడ్డు విషయంలో చుట్టూతా 4 రోడ్లు ఉన్నాయి సార్, ఆ వాటిలో వాడుకోవచ్చు. ఆ గ్రామాన్ని ప్రస్తుతానికి కదిలించాల్సిన పని అయితే లేదు. ఒక దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు మొత్తం 10-11 గ్రామాలకి సంబంధించి రోడ్లని, అది హైదరాబాద్లో కూడా 200 అడుగుల రోడ్డు లేదనుకుంటా బహుశా. ఇక్కడ సరే వేస్తున్నారు, ఏదో ఒక రోడ్డు వేస్తే పర్లేదు, కానీ అన్ని రకాల రోడ్లు అంత పెద్ద విస్తీర్ణం చేయాల్సిన అవసరం లేదు కదా. నిజంగానే అదే ప్రకారం అయితే ప్రభుత్వం ఇన్ని వేల ఇళ్ళు, ఇన్ని వందల ఇళ్ళు తీసుకోవాల్సి వస్తుందేమన్నా చెబుతోందా, చెప్పట్లేదా? ఇప్పుడు ఉదాహరణకి మందడంలో 147 ఇళ్ళు పోయే అవకాశం ఉందని చెప్పి ఆయన వ్యాసకర్త రాశాడు, అది వాస్తవమా? 170 సార్, 170 సార్, సుమారు 170. ఓకే, ఇప్పుడు ఆ రకంగా అయితే ప్రతి ఊళ్ళోనూ పోతే వాళ్ళందరికీ పాపం టెన్షనే కదా. పోనీ వాళ్ళకి విలువైన చోట, అదే స్థాయిలో విలువైన చోట భూములు ఇస్తున్నారా? పెంగుపూరాలకి ఏదో ఇస్తున్నారు, మాకు ఇవ్వట్లేదని మొన్న రైతు రామారావు గారు ఆవేదన వ్యక్తం చేశాడు. వాళ్ళకి భూములు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా పరాయాళ్ళకి ఇస్తే అది ఏ పార్టీ న్యాయం అవుతుంది సార్? అసలు ఇప్పుడు మీరు ఒక అంశాన్ని చాలా స్పష్టంగా గమనించాల్సింది ఏంటంటే సార్, అసలు అక్కడ ఏం జరుగుతుంది, కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుందనే విషయం అసలు రైతులకి భయంకరమైన ఆందోళన ఉంది సార్. ఇప్పుడు మీరు ఇందాక రామారావు గారు అని పేరు చెప్పారండి. ఆ రామారావు గారిని మీరు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన రోజు దగ్గర నుంచి ఈ రోజు దాకా ప్రతి దాంట్లో పక్కనే ఉంటాడు ఆయన. ఆయన టీడీపీ నాయకుడు. వాళ్ళ కుమారుడు ఉన్నాడు సార్, ధనేకుల సుబ్బారావు గారు అని. ఆయన తుళ్ళూరు మండలానికి సంబంధించినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు. వాళ్ళది నేలపాడు విలేజ్ సార్. అసలు అక్కడ తెలుగుదేశం పార్టీనా లేకపోతే ఇంకోటి లేదు సార్. అక్కడ ఏంటంటే వాళ్ళకి ఉపయోగపడే మనుషులు, వాళ్ళ అవసరాలు తీర్చే మనుషులు మాత్రమే వాళ్ళకి సంబంధించిన మనుషులు సార్. అంతే తప్పనిచ్చి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా క్లారిటీగా ఉన్నారు సార్. ఏంటంటే ఆ క్లారిటీ, రియల్ ఎస్టేట్ కంపెనీని అక్కడ స్థాపించారు సార్. ఇంకా 4 రోజులు పోతే రైతులకు అర్థమవుతుంది వాళ్ళ. ఇప్పుడు మీకు ఒక చిన్న మాట చెప్తాను సార్, నేను 53,000 ఎకరాలు ఫస్ట్ ఫేజ్ లో వాళ్ళ చేతుల్లో ఉన్నమాట వాస్తవం సార్, అది కళ్ళ ముందు కనపడుతుంది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ కి 20,000 ఎకరాలు తీసుకుంటున్నారు సార్. అసలు మీరు షాక్ అవుతారు. అంటే 74,000 ఎకరాలు ఏం సార్, అసలు ఏం చేస్తున్నారు సార్ అక్కడ అర్థం కావట్లేదు. 74 ఏం సార్ 3వ తారీఖు నుంచి పూలింగ్ అంట కదా, నోటిఫికేషన్ 3వ తారీఖు నుంచి పూలింగ్ కాదు సార్. ఇప్పుడు అక్కడ పెట్టే 7 గ్రామాలకు సంబంధించి అసలు వాళ్ళు ఎంత శ్రద్ధగా పనిచేస్తున్నారంటే సార్, రియల్ ఎస్టేట్ ఆఫీస్ లాగా. ఇప్పుడు ఏదైనా ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకోండి సార్ వైజాగ్ లో, అక్కడ ఒక ఆఫీస్ తీసుకోవటం, కంప్యూటర్లు సెటప్, మ్యాన్ పవర్ మొత్తం పెట్టుకోవటం. అట్లా ఇప్పుడు 7 గ్రామాలకు సంబంధించి ఆ కంప్యూటర్లు, మ్యాన్ పవర్, ఆఫీసులు తీసుకోవటం వెళ్ళిపోయినాయి సార్. అంటే దాని మీద చూపించే శ్రద్ధ, రైతులు ఇచ్చినటువంటి పొలాలు, రైతులు ఇచ్చినటువంటి వాటికి సంబంధించి వాళ్ళ యొక్క మౌలిక వసతులు, వాళ్ళకి సంబంధించిన ప్లాట్లు ఇచ్చే దాని మీద అసలు నూలు పోగవారు లేరు సార్ వాళ్ళు. అసలు ఎంత మిగతా ఇద్దరు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ అవసరమైతే మీరు మాట్లాడదురు. కానీ గోపి గారు చెప్పండి, అసలు రైతులు ఆశించింది ఏంటి, ఆ గ్రామాల ప్రజలు ఆశించింది ఏంటి, ఇప్పుడు జరుగుతుంది ఏంటి, మీరేమంటారు? ఇప్పుడు వరకు ఆయన డైమండ్ బాబు గారు సవివరంగా చెప్పారు కదా, ఈ ఇల్లు కోల్పోతున్న వాళ్ళ బాధ అంత కాదు కదా. ఇల్లు కోల్పోవడం అంటే మళ్ళీ ఇల్లు కట్టుకోవడం అంటే ఎంత కష్టమో తెలుసు కదా. పోనీ గవర్నమెంట్ మేము కట్టిస్తామంటే ఓకే, గొప్ప విషయం అవుతుంది. కానీ అట్లాంటి హామీ ఏమి ఇవ్వట్లేదు కదా వాళ్ళకి. ఏ స్థాయిలో మధ్యలో చిన్న మాట సార్ చిన్న మాట సార్, మధ్యలో అడ్డం వస్తుంది. ఇప్పుడు మీకు దొండపాటి రామారావు గారు అసలు చాలా క్లారిటీగా చెప్పాడు కదా సార్, మేము బొచ్చలు పట్టుకొని రోడ్డు మీదకి రావాలని అడిగాడు కదా సార్. నారాయణ గారిని ఒక మాట అడిగాడు, మీరు ఇచ్చిన ప్లాట్ నాకు గుండెల దాకా మునిగిపోతా ఉంది, నా పరిస్థితి ఏంటని, నేను బొచ్చలు పట్టుకొని రోడ్డు మీదకి రావాలని చెప్పిన 3 నిమిషాల్లో చనిపోయాడు కదా సార్ ఆయన. స్పష్టంగా స్థలాలు ఇవ్వకపోవడం ఒక యాంగిల్. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అసలు ఊళ్ళని టచ్ చేయమని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఊళ్ళన్నింటినీ తీసుకున్నారు. చిన్న మాట సార్, నా పొలం తీసుకున్నారు, నా ఇల్లు కూడా లాక్కుంటున్నారు, ఇప్పుడు మేము బొచ్చలు తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళి అడుక్కోవాలనేది కదా సార్ ఆయన ఉద్దేశం. కూడా చెప్తా ఉంది ఆయన, ఇల్లు కూడా పోతున్నాయి కదా సార్ ఆయన బాధ. మీరు రోడ్డు మీదకి వస్తున్నామని కదా చెప్తుంది. గోపి గారు సార్, ఇప్పుడు అమరావతి ప్రాజెక్టు మొట్టమొదట అనౌన్స్ చేసినప్పుడు ఏం చేశారంటే, మొత్తం తీసుకునే భూముల్లోనే కొత్తగా నగరం నిర్మాణం జరుగుతూ ఉంటుంది, ఈ 29 గ్రామాలలో మేము ఏమి చెడగొట్టము, అవన్నీ అలాగే ఉంటాయి అన్నారు. ఇప్పుడు హైదరాబాద్ లేకపోతే విజయవాడ లాంటి నగరాల్లో కాలనీలు ఉంటాయి, ఆ కాలనీలు లాగానే ఈ గ్రామాలు కూడా ఉండిపోతాయి. రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ ఏదైనా చూడక్కడ గ్రామాల బయట జరుగుతుంది పంట పొలాల్లో అనేది మొట్టమొదట వాళ్ళు చెప్పింది. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, మరి మార్చేశారో లేకపోతే సింగపూర్ వాళ్ళు ఇచ్చింది అమలు చేయడం లేదో లేకపోతే వేరే చేస్తున్నారో తెలియదు, కానీ దాదాపుగా 11 గ్రామాల్లో ఇళ్ళు కూడా కూల్చేయాల్సి వస్తుంది. రోడ్లు గ్రామాల్లో నుంచి
ఈ రోడ్లు వెళ్తాయి, కనెక్టింగ్ రోడ్లు అనేది ఒక ప్రకటన తీసుకొచ్చారు. అదే ఆశ్చర్యంగా ఉంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళ ఇళ్ళు కూడా కోల్పోతారు, గ్రామాల రూపురేఖలు మారిపోతాయి. ఒకటి. రెండోది, నిజంగా ఇప్పుడు ఎందుకండి 200 అడుగుల రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది? దాని మెయింటెనెన్స్ అంతా ఎవరు బాధ్యత వహిస్తారు? ఎన్ని సంవత్సరాలకే? నాకు తెలిసి హైదరాబాద్ లో కూడా అంత పెద్ద రోడ్లు లేవేమో, కానీ ఎందుకు వేస్తున్నారు? అదే ఎందుకు వేస్తున్నారు అనేది అర్థం కావడం లేదు. ఇదంతా కూడా నువ్వు ఇప్పుడు వేస్తే సరిపోదు. 200 గజాల దూరంలో అడుగుల రోడ్డుని మెయింటైన్ చేయాలి కదా. దాని పూర్తి ఉపయోగంలోకి వచ్చేంతకాలం అంటే దాదాపుగా 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఆ రోడ్లు మెయింటైన్ చేయాలి. ఓ 50 సంవత్సరాలకు కానీ ఆ రోడ్లని ఉపయోగించుకునే పరిస్థితి రావచ్చు. కానీ అప్పటి వరకు కూడా వైట్ ఎలిఫెంట్సే కదా. అవన్నీ ఎందుకు ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తుందో తెలియడం లేదు. అలాగే మొత్తంగా రైతుల దగ్గర సమీకరించింది కానీ ప్రభుత్వ భూములు కానీ ఏదైనా మొత్తం 54,000 ఎకరాలు ఉంది ప్రభుత్వం చేతిలో. ఈ 54,000 ఎకరాల భూమి ఏమైపోయింది? ఏం చేశారు? అయిపోయిందా? అందరికి కేటాయించేశారా? మొత్తం బిల్డింగ్లు వచ్చేసినాయా? కొత్తగా మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు అనేది ఆశ్చర్యంగా ఉంది. ఎవరికి అర్థం కాని పరిస్థితి అయినా కూడా వాళ్ళు అర్థం కావడం. శివశంకర్ గారు సార్, ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేదవాళ్ళకి 50,000 కుటుంబాలకు స్థలాలు ఇస్తానే దాన్ని ఏ విధంగా రద్దు చేశారో చూశారు. ఇప్పుడు ఏమంటానంటే వాళ్ళకి గ్రామీణ ప్రాంతం ఇదంతా ఉంటే కనుక అమరావతి అనేటువంటిది ఇంటర్నేషనల్ రాజధాని కదా, ఏ రాజధాని, ఈ గ్రామాలు పల్లెటూర్లు చిన్న చిన్న ఇల్లులు ఉండడం ఏంటి, అన్ని సౌదాలే ఉండాలంటే ఆయన మైండ్ లో ఉంది. ఇన్ని అర్థమవుతుంది. ఎందుకంటే కనుక వాళ్ళు చెప్పిన అగ్రిమెంట్ ప్రకారం గ్రామాలు అలానే ఉంటాయి. 2015 అగ్రిమెంట్ల ప్రకారం తీసుకున్నట్లయితే గ్రామాలని టచ్ చేయమని ఇందాక మా డైమండ్ గారు చెప్పినట్లు ఇది చుట్టూ 4 లేన్లు ఉన్నాయి సార్. 4 లేన్లు ఉన్నాయి. ఇందాక 200 అడుగులు కడుతున్నారు, 200 ఫీట్స్ అని చెప్తుంటే సూడో మేధావులు వస్తారు. ఇప్పుడు ఏమంటారంటే, అబ్బా చంద్రబాబు నాయుడు గారు చూడండి ప్రపంచ రాజధానులు అలాగా రోడ్లు కడుతుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడ్డుపడుతున్నారని. కానీ ఒక్కటి ఇక్కడ చెప్తా ఉన్నాను సార్, నేషనల్ హైవేస్ తీసుకుందాం. విజయవాడ హైదరాబాద్ కావచ్చు, తిరుపతి హైదరాబాద్ కావచ్చు, కోల్కతా కావచ్చు. ఫస్ట్ 2 lanes తో స్టార్ట్ అవుతాయి సార్. ఈచ్ లేన్ వచ్చేసి 3.5 meters ఉంటుంది సార్. 3.5 meters. ఇందాక ఇప్పుడు 1,00,000 జనాభా ఉంది, 3 లక్షలు అవుతుంది 4 ఏళ్లకి. ఇప్పుడు 2 lanes తీసుకొని ఆ జనసాంద్రతను బట్టి ఇప్పుడు హైవేలన్నీ ఎక్స్టెన్షన్ అవుతున్నాయి కదా సార్. ఇప్పుడు 4 lanes అయినాయి, 4 lanes రోడ్ అయింది. ఇప్పుడు 6 lane కడుతున్నారు. విజయవాడ హైదరాబాద్ సంబంధించినటువంటిది 6 lane వెళ్తున్నారు. అంటే ఫేసుడు వారీగా జనసాంద్రతను బట్టి ఆ రోడ్డు ట్రాఫిక్ ను బట్టి విడలుపు చేసుకుంటా వెళ్తారు. ప్రస్తుతానికి ఆ 4 lanes ఆ గ్రామం చుట్టూ ఉండేటువంటి రోడ్లను అభివృద్ధి చేసి వాటిని నడుచుకోవచ్చు ఆ గ్రామాలను యథావిధంగా బట్టి. కానీ మా గ్రామాలొద్దు, పేదోడు ఉండద్దు, ఎవరు కూడా టీ కొట్లు ఉండకూడదు, అక్కడ 5 star మల్టీ మిలీనియర్స్ అక్కడ ఉండాలి అనేటువంటిది అది రాజధాని కాదు. ఒక విషయం మర్చిపోతున్నట్టున్నారు. ఇప్పుడు వీళ్ళు వేసేవన్నీ కూడా ఒక ఊళ్ళో ఉన్న రోడ్లు, అంతేగాని ఇవి నేషనల్ హైవేస్ కానీ లేకపోతే అందరూ అన్ని ఊళ్ళాలు తిరిగే అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చి అక్కడ తిరగరు కదా. అయినా కూడా ఈ స్థాయిలో వేయాల్సిన అవసరం ఎంతవరకు ఉందని దాని మీద హేతు పద్ధతి కనిపిస్తుంది. పైగా వరద నీరు ఎత్తిపోసే ప్రపంచంలో ఒకే ఒక్క నగరం ఇది అవుతుందని మొన్న ఆయన సెస్ రామచంద్రయ్య గారు కూడా చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఒకటి సార్, ఇక్కడ మీరు అన్నట్లు ఇదంతా కూడా ఆ ప్రాంతం అంతా కూడా అది అవసరం లేదు. ఎగ్జిస్టింగ్ రోడ్స్ డెవలప్ చేసుకుంటే తిరగవచ్చు, ఆ జనసాంద్రత కూడా లేదు అక్కడ తిరగడానికి. ఇక రెండవది వచ్చేసేసి మీరు అన్నట్టు ఈ ప్రాంతంలో నీటిని తోడు చేసేసేటువంటి ప్రాంతం ఏదన్నా అంటే ప్రపంచంలో ఈ అమరావతి రాజధాని ఒకటే అని చెప్పొచ్చు. ఇప్పుడు అమరావతి తక్కువ చేయట్లేదు, అక్కడ ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితులని ప్రజల ముందు కానీ ఒక డిస్కషన్ పాయింట్ అయింది. ఖచ్చితంగా ఈ గ్రామాలు ఏదైతే పాపం మన రామారావు గారు ఏదైతే మృతి చెందారో, మరణం చెందారో దాని గురించి ఎఫ్ఐఆర్ కూడా పెట్టలేదు సార్ ఇప్పటి కేసు పెట్టాలి. సాక్షాత్తు మినిస్టర్ గారు జరిగిన తర్వాత యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం ఎఫ్ఐఆర్ అనేటువంటిది కట్టాలి. ఎవరు దీనికి కాదు మాట్లాడిన వాళ్ళ మీద మీలాంటి వాళ్ళ మీద కట్టుకుంటుంటే అదే చాలు. కానివ్వండి, ఎదురు కేసు మీకు ఎవరు చెప్పారు ఆయన ఇట్లా ఎందుకు చనిపోయాడని అట్లా అని కేసులు పెట్టేటువంటి కొత్త సంప్రదాయానికి మన ఏపీ పోలీస్ శాఖ వారు తీసుకొచ్చారు కదా. రైట్, ఇంకో అంశంలోకి వెళ్దాం. సంక్షిప్తంగా చెప్పండి, ఈ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జలకి సంబంధని వార్త వచ్చింది, అది జరుగుతుందా? మళ్ళీ జరిగే అవకాశం ఉందా ఈ శ్రీకాళహస్తి కేసులో, జనసేన సంబంధించినటువంటి హత్య కేసులో? శివశంకర్ సార్, ఇప్పుడు
ఇప్పుడు ఆ బొజ్జల సుధీర్ రెడ్డి అనే వ్యక్తి ప్రమేయం ఉందని సాక్షాత్తు కోట వినూత గారు ఎవరైతే జనసేన నాయకురాలే ఆ యొక్క ఇన్ఛార్జి ఆమెనే గుడ్డ రోజులు వెళ్ళేసి చెప్పి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేసేసి నాకు అపాయింట్మెంట్ ఇస్తే చెప్తా అని చెప్పి తిరిగి జైలుకి వెళ్ళి బయటకు వచ్చినా కూడాను ఇంతవరకు లేదు. అంటే ఆ సుధీర్ మీద యాక్షన్ తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారికి మొగ్గు లేదు, చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు. అలాంటప్పుడు 3 రోజుల నుంచి వచ్చారంట. అనఫీషియల్ సమాచారం ప్రకారము 3 రోజుల నుంచి శ్రీకాళహస్తిలో తిరుగుతున్నారంట పోలీసులు ఆయనకు నోటీసులు ఇవ్వడానికి, విచారణకు రావాలని చెప్పడానికి. కానీ మరి పోలీసులకు ఆయనకు అడ్రస్ తెలియట్లేదో, చెన్నై పోలీసులకు రానియట్లేదో, ఏం జరుగుతుందో తెలియదు. ఖచ్చితంగా ఈ రోజు చిత్తశుద్ధి ఉండింటే సాక్షాత్తు వాళ్ళ పార్టీ ఇన్ఛార్జి కోట వినూత గారు ఇతనే మాకు చేశారు, ఇతనే రికార్డు చేయించారు, పర్సనల్ లైఫ్ మీద చేశారు, ఒక మహిళ మీదనే అంత ఓపెన్ గా చెప్పి పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా కూడాను అది మొత్తం యంత్రాంగానికి అంతా తెలుసు, పెద్దలకు అందరికీ తెలుసు. ఇంతవరకు అతని కనీసం అంటే విచారణ కాదు కదా, వాళ్ళు ఇంటర్నల్ గా అడగలేదు ఏమయ్యా సుధీర్ ఏం జరిగింది అనేటువంటిది అడగలేదు. పోలీసులకు సహకరించి పక్క రాష్ట్రం పోలీసులు వచ్చి ఈయనకిచ్చి విచారణకు వెళ్తారంటే వీళ్ళు చేస్తారు సార్. మరి అదే ఏ సంబంధం లేదు. ఇంకా ఎట్లా ఇంకా అదృష్టము మా బిఎఫ్ ఎక్కడన్నా కూడా టైం అయిపోయింది. పిల్ తేలే వరకు స్కిల్ కేసును మూసేయొద్దు, కేసును మూసివేయాలని సిఐడి భావిస్తోందంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో పాత్రికేయుడు తిలక్ మెమో దాఖలు చేశారట. ఫైనల్గా సంక్షిప్తంగా చెప్పండి గోపి గారు, అప్పుడే 2.93 లక్షల కోట్లకు చేరుకున్నాయి. మరోవైపు ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నీరుగార్చేస్తోంది. ఈ రెండింటిని మీరు ఎట్లా చూస్తారు గోపి గారు? సార్ అప్పులు అంటే ఈయన వచ్చిన దగ్గర నుంచి వారం అప్పులు చేస్తున్నారు. అది ఇప్పుడు 3 లక్షల కోట్లు దాటిపోయింది, దారుణంగా ఉంది. ఈయన సంపద సృష్టిస్తాను అని చెప్పి హామీ ఇచ్చి ఆ హామీ మేరకు అధికారంలోకి వచ్చారు. ప్రజలు నమ్మారు సంపద సృష్టిస్తారు ఈయన అని. కానీ ఆ విషయం ఎక్కడ మర్చిపోయి పూర్తిగా అప్పులు చేస్తూ అప్పుల మీదే బండి నడిపిస్తున్నారు. రెండోది, ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటుకి అప్పచెప్పేసేసి ప్రభుత్వ పరిధిలో ఆసుపత్రులు, టీచింగ్ హాస్పిటల్స్ కానీ మెడికల్ కాలేజీలు కానీ లేకుండా 10 హాస్పిటల్ని వీళ్ళు ప్రైవేటు పైరం చేసేసి ఆరోగ్యశ్రీ వీళ్ళు వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లోనే దాదాపుగా 10-15 రోజుల పాటు నెట్వర్క్ ఆసుపత్రులన్నీ కూడా ఆరోగ్యశ్రీని యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళకి రావాల్సిన ఏరియాస్ ఇవ్వట్లేదు అని. సో ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఆరోగ్యం, విద్య, వైద్యం అనేది ప్రభుత్వం బాధ్యత కాదు అని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పారు. అట్లాంటి బాధ్యతలన్నీ తీసుకోలేదు ప్రభుత్వం, దాన్ని ప్రైవేటు వాళ్ళే చేయాలని. ఆ దిశగానే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా నడుస్తోంది. అందుకే ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తోంది. గవర్నమెంట్ హాస్పిటల్ని, మెడికల్ కాలేజీలని ప్రైవేటుకు అప్పచెప్పేస్తోంది. ప్రైవేటు వాళ్ళు పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసేసి వాటి గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే సదుపాయాలు కల్పించారో ఆ సదుపాయాలను పట్టుకొని ఫోటోలు దిగుతూ ప్రచారం చేసుకుంటున్నారు తప్ప వీళ్ళు ఈ 18 నెలల కాలంలో ఒక స్కూల్ నిర్మించలేదు, ఓ స్కూల్ని డిజిటల్ స్కూల్ గా క్లాస్ రూములు తయారు చేయలేదు, ఒక పిల్లాడికి ట్యాబ్ ఇవ్వలేదు, ఏమీ లేవు. అందువల్ల ఏంటంటే ఈ ప్రభుత్వం మెల్లగా విద్య, వైద్యం ఈ రెండిటి నుంచి తప్పుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఆ పని మొదలెట్టింది, అందువల్లనే ఇది జరుగుతుందండి. రైట్. అది ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. విద్యా, వైద్యం అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా, ఈవెన్ అమెరికాలో సైతం వైద్యం కానీ, కెనడాలో అయితే పూర్తిగా ప్రభుత్వమే నిర్వహిస్తూ ఉంటుంది. దాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయాలి. ప్రైవేటు వాళ్ళు ఉంటే ఉన్నారు, కానీ అసలు ప్రభుత్వాన్ని మార్చేయటం, ప్రభుత్వ ఆసుపత్రుల్ని, ప్రభుత్వ కాలేజీలని ప్రైవేటు పరం చేయటం, ఇవన్నీ కూడా చాలా ప్రజా వ్యతిరేకంగాను, సెంటిమెంట్కి వ్యతిరేకంగాను మారుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూద్దాం. దారా గోపి గారు, ఫైనల్ ఒక్క మాట చెప్పచ్చా? చెప్పండి. ఏం లేదు సార్, 3 లక్షల కోట్లు అప్పు చేశారు కదా, మార్క్ ఫెడ్ ద్వారా 19,500 కోట్లు అప్పు చేశారు. మామిడి రైతులకు ఇవ్వాల్సిన 4 రూపాయలు కూడా ఇవ్వలేదు సార్, 200 కోట్లు వాళ్ళు రోడ్డుకి ఎక్కారు. అంటే ఏమవుతున్నా ఎప్పుడు 19,700 కోట్లట ఏది మార్కెట్ ద్వారా మామిడి రైతులకి లేదు, ఉల్లిపాయలకి అయినా కూడా మార్కెట్ ద్వారా అంటే మీనింగ్ అదే కదా సార్, మార్కెట్ ద్వారా రైతుల కోసం, అగ్రికల్చర్ కోసం తెచ్చిందే, మామిడి రైతులకు ఇవ్వలేదు సార్. ఇది ఎక్కడికి వెళ్తుంది అనేటువంటిది. అమరావతికి 60,000 కోట్లు అప్పుడే ఆల్రెడీ శాంక్షన్ అయిందంట. మరి ఇదేం అర్థం కాకుండా ఉంది. మొత్తం అంతా తీసుకొచ్చి ఒకే ప్రాంతంలో పెడితే మిగతా రాష్ట్రం, మిగతా జిల్లాల వాళ్ళ ప్రజల్లో ఆందోళన రాదా ఏంటో? మరి వన్ సైడ్గా వెళ్తున్నారు చంద్రబాబు గారు, అంత అనుభవం ఉండి కూడా. రైట్. దారా గోపి గారు, శివశంకర్ గారు, డైమండ్ బాబు గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.